కేసీఆర్ పాలనలో మద్యపానం తగ్గిందట. కేసీఆర్ పాలనలో మద్యపానం తగ్గింది, మరి రేవంత్ రెడ్డి పాలనలో మద్యపానం ఎక్కువైపోయింది. లిక్కర్ స్కామ్, లిక్కర్ దందా, లిక్కర్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు మొత్తం సీఎం ఆఫీస్లోనే జరుగుతూ ఉన్నాయట. ఇది ఎంత సిగ్గుచేటు! సీఎం ఆఫీస్లోనే ఇద్దరు వ్యక్తులు టెండర్లు మాకు ఇస్తారా ఇయ్యరా సంస్థలను బెదిరిస్తూ ఉన్నారట. ఇవ్వకపోతే మీకు పాత బిల్లులు ఇయ్యం, మరి మీ టెండర్లు ఈసారి మాకు ఇస్తే మీకు ఆ పాత బిల్లులు ఇస్తాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని అమ్ముకొని ఇస్తాం అని ఏకంగా రేవంత్ రెడ్డి ఆఫీస్లో నుండి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారట. మరి ఇద్దరు ఎవరు? రేవంత్ రెడ్డికి చుట్టాలా, రేవంత్ రెడ్డి బంధువులా, మరి ఆయన శిష్యులా, మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏదైనా మంత్రులా, ఎమ్మెల్యేలా, మరి ఆ ఇద్దరు ఎవరు? ఆ ఇద్దరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారట. మద్యం సంస్థల పైన కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది, కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం ఆపాలి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్పిందట, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా తప్పుడు ప్రచారం ఆపాలి. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఇకపోతే కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక స్పష్టం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇక ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక NFHS ఇక 201-516 నివేదిక మేరకు తెలంగాణలో పురుషులు 53.3% ఇక ఆల్కహాల్ వినియోగిస్తే మహిళలు 8.7% వినియోగించినట్లు కూడా తెలిపారు. అలాగే NFHS ఇక 201-921 మొత్తానికి నివేదిక మేరకు పురుషులు 50.5%, మహిళలు 4.9% ఆల్కహాల్ వినియోగించినట్లుగా కేంద్రం వెల్లడించిందని కూడా హరీష్ రావు తెలిపారు. మొత్తానికి ఇకపోతే మహిళలు 4.9% ఆల్కహాల్ వినియోగించినట్లుగా కేంద్రం వెల్లడించిందని హరీష్ రావు తెలిపారు. ఈ రెండు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదికలను పరిశీలిస్తే కేసీఆర్ ప్రభుత్వ విధానాలు తెలంగాణలో మద్యపానం వినియోగం 3.8% తగ్గినట్లుగా నివేదికలు ఇక రుజువు చేయాలని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యపాన వినియోగం పెరిగిందన్నటువంటి కాంగ్రెస్ బీజేపీలు విమర్శలకు NFHS నివేదికలే ఇక సమాధానం ఇచ్చాయని కూడా గుర్తు చేశారు. ఇది కేసీఆర్ సమర్థవంతమైనటువంటి పాలనకు ఈ గణాంకాలే నిదర్శనమన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సలహా మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో సమర్పించినటువంటి అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణలో మద్యం వినియోగం తగ్గుముఖం పట్టిందని కూడా హరీష్ రావు తెలుపుతున్నటువంటి అంశం. ఇది కథ. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, గతంలో కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే మద్యం ఏర్లై పారింది. రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడిండు. ఇక నిన్న మనం చూసినాం, ఏకంగా సీఎం ఆఫీస్లోనే లిక్కర్ దందా జరుగుతూ ఉన్నదట. లిక్కర్ సంబంధించినటువంటి సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నది. దందాకు సంబంధించిన సెటిల్మెంట్ ఆఫీస్లోనే జరుగుతూ ఉన్నట, సీఎం ఆఫీస్లోనే. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇదేం పరిపాలన?